డెమో చూశారు కదండి. ఈ విధంగా మీరు కూడా మీ ఫోటో పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. లైక్ చేసి మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. లైక్ చేసి పూర్తిగా చూడండి. ఓకే, నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ సెట్టింగ్స్ అని వీడియో చేశాను. ఆ వీడియోలో కైన్మాస్టర్ దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ వాటర్ మార్క్ వస్తే ఆ కైన్మాస్టర్ చూసి అది తీసేసి నేను చెప్పిన కైన్మాస్టర్ చేసుకుంటే వాటర్ మార్క్ అయితే రాదు. ఒకసారి ఆ వీడియోని చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 4:5 రేషియో క్లిక్ చేసి అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. పైన ఇంటూ మార్క్, దీని సైజు 30 సెకండ్ల కంటే ఎక్కువ డ్రాగ్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయరు మీడియా, మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఒక ఫుల్ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ పిక్ని ఇలా తీసుకోండి. ఇది కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. చివరి పట్టుకొని కొంచెం పెద్దగా డ్రాగ్ చేయండి. ఈ విధంగా మిడిల్లోకి పెట్టండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయరు మీడియా, నేను ఇచ్చిన బ్లాక్ షాడో ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. ఇంకొంచెం పెద్దగా చేసుకుందాం. ఇలా కాళ్ళ దగ్గరికి పెట్టేయండి. ఓకే, ఇది కూడా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత మీ ఫోన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ ప్రొఫైల్, మీరు ఫోటో పెట్టుకుంటారు కాబట్టి మీ ప్రొఫైల్లోకి వచ్చి మీ ప్రొఫైల్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. వాల్యూమ్ డౌన్ బటను, పవర్ బటన్ ఒకేసారి నొక్కి పడితే స్క్రీన్ షాట్ వస్తుంది. ఓకే, మీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మీ పేరుతో క్రియేట్ చేసుకుంటారు. లేదు ఇక్కడ వేరే వాళ్ళది ఎవరైనా ఫోటో పెట్టారంటే వాళ్ళ ప్రొఫైల్ని స్క్రీన్ షాట్ తీసుకొని లేయరు మీడియా తీసుకున్న స్క్రీన్ షాట్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, అర్థమైంది అనుకుంటే నేను చెప్పింది. తీసుకున్న స్క్రీన్ షాట్ దగ్గరికి వెళ్ళండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి కొద్దిగా ఇలా. ఓకే, ఇలా క్రాప్ చేసుకొని ఇలా పైకి పెట్టండి. కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో మల్టీప్లై చేయండి. మల్టీప్లై చేసి ఇంకొంచెం పెద్దగా చేసి పైకి జరపండి. బ్యాక్ వచ్చేయండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. క్రాపింగ్ అనే బటన్లోకి వచ్చి కొంచెం పైకి క్రాప్ చేసుకోండి ఇక్కడికి ఇలా. ఓకే, ఈ మళ్ళీ క్రాపింగ్లో మాస్క్ ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి ఇలా. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా, నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ ఆన్ చేయండి. స్క్రీన్ కొంచెం పెద్దగా చేసి కరెక్ట్గా ఇక్కడికి పెట్టుకోండి. ఈ లిరికల్ కరెక్ట్గా 21 సెకండ్ల దగ్గరికి వెళ్ళండి. 21 సెకండ్లు కరెక్ట్గా 21 సెకండ్సే పెట్టాలి. పెట్టేసి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, ఇదే ఫోటోని కట్ చేసిన ఫోటో ఉంది కదా మీది ఫుల్ ఫోటో, అది క్లిక్ చేసి ఫిల్టర్లో వివిడ్లో V05. ఓకే, ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇలా ఉంది. తర్వాత ఫస్ట్కి రండి. లేయరు మళ్ళీ మీడియా, నేను మీకు ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. పార్టికల్స్ వీడియో ఇలా తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి. ప్యూర్ బ్లాక్ పెట్టండి. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ప్యూర్ బ్లాక్ పెట్టి ఇలా కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, బాగుంది. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేసారుగా, రైట్. ఫస్ట్కి రండి. లేయరు మీడియా, నేను మీకు ఒక బోర్డర్ ఇచ్చాను కదా 4:5 బోర్డర్, ఇక్కడ తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి రండి. ప్లే చేయండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో అయితే ఇదే. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.